ప్రతి మనిషికి ఓ అలవాటు ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో సేకరణ అనేది చాలా ఫేమస్. నాణేలు, అదేవిధంగా స్టాంపులు సేకరించడం మనందరికీ బాగా అలవాటు. కానీ విజయనగరంలో ఉడతా కాశీ విశ్వనాథ్ గారు కుటుంబం చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది. కారణం, వినాయక విగ్రహాలను వారు సేకరిస్తుంటారు. ఇప్పటి వరకు వారి దగ్గర వేలల్లో వినాయక ప్రతిమలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మనదు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు వినాయక విగ్రహాల సేకరణ అసలు ఎలా మీకు ఇది అలవాటైంది? మా పెద్ద కోడల నుండి నాకు అలవాటైంది. దాన్ని సేకరించి లండన్ వెళ్ళిపోయింది. లండన్ వెళ్ళిపోతే అనుకోకుండా, నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, అనుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క వినాయకుడు పంపడం మొదలెట్టారు. దాంతో అలా వినాయకుడి కలెక్షన్ అయింది. ఆ తర్వాత చిన్న కోళ్ళకి అప్పు చెప్పాను, తను చూసుకుంటాను. సో ఇంతవరకు మొత్తం ఎన్ని వినాయక ప్రతిమలు ఉన్నాయి మీ దగ్గర? ఇంచుమించు 1500 పైనే ఉంటాయి. లేని వెరైటీ ఉంటుంది. ఏ ఒకటి రిపీట్ కాలేదు? రిపీట్ కాదు, రిపీట్ అయినా తీసి పక్కన పెట్టేస్తాం. మీరు చెప్పండి. సో మీ తోటికోటల ద్వారా ఈ సాంప్రదాయం మీ ఇంట్లో వచ్చిందంటున్నారు, దాన్ని మీరు కంటిన్యూ చేస్తారు, మీ అత్తగారు చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇది ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను, కానీ ఒక్కొక్క వినాయకుడిని చూస్తుంటే ఇంకా ఇంకా కలెక్ట్ చేయాలి, దీనికోసం మనం ప్రయత్నం చేయాలి అని కొన్ని మేము ప్రయత్నం చేసి నెతికి పెట్టినవి కూడా ఉన్నాయన్నమాట. ఏకశిల వినాయకుడు ఒకటి, ఫ్యామిలీ వినాయకుడు ఒకటి. వినాయకుడు సింగిల్గా ఉన్నది వేరు, వినాయకుడు ఫ్యామిలీ అంటే శివుడు, పార్వతీ, సుబ్రహ్మణ్యంతో సహాతో ఉన్న ఫ్యామిలీ కోసం అయితే మేము ఇంచుమించు 5 years నెతికాము. కానీ ఫైనల్గా ఒకళ్ళకి ఆర్డర్ మీద తెప్పించామన్నమాట. ఇంకోటి ఏంటంటే నేమ్స్, అది ఒకళ్ళ ఇంట్లో మేము చూసాం, వాళ్ళు బెంగళూరులో చేయించుకున్నామండి నేను. ఆ కాంటాక్ట్స్ అన్నీ తెప్పించి మళ్ళీ మేము ఫ్యామిలీ వినాయకుడు అంటే కోడళ్ళు మా అల్లుళ్ళు అన్నిట్లో ఇంక్లూడ్ అవ్వలేదు, ఓన్లీ కొడుకులు కూతురే అని చెప్పారన్నమాట. యాక్చువల్గా మా పేర్లు కూడా అంటే నో మేము అలా మేము చేయమండి, ఓన్లీ కొడుకులు కూతురే ఉండాలని చెప్పేసి అన్నమాట. అది కూడా స్పెషల్గా తయారు చేసింది. అది ఇప్పుడు మాకు ఒక హాబీ కాదు, మాతో ఒక పార్ట్ అది అయిపోయింది అన్నమాట. ఈవెన్ నా పిల్లలు బయటికి వెళ్ళినా, అమ్మ నాన్నమ్మకి ఇది ఉందా లేదో ఒకసారి ఫోటో చూసి చెప్పమ్మా అని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు మాతో కోఆపరేట్ చేస్తున్నారు. ఇది ఆకుండా కంటిన్యూ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. సో మొత్తం ఈ వేలల్లో ఉన్నటువంటి ఈ వినాయక ప్రతిమలు ఏ విధంగా సేకరించారు అసలు మీరు? మోస్ట్ ప్రాబబ్లీ మా అత్తమ్మగారి ఫ్రెండ్స్, అత్తమ్మగారి సర్కిల్ చాలా పెద్దది. వాళ్ళు కూడా విసుక్కోకుండా, రాధిక ఇది ఉందో ఒకసారి లేదో చూసి చెప్పమ్మా అని చెప్పి ఫోటోలు తీసి నేను పంపించినవి కూడా ఉన్నాయి. వాళ్ళకి గ్రూప్గా ఒక్కొక్క బ్యాచ్ కింద నేను ఫొటోస్ తీసి వాళ్ళకి పంపించి, ఆంటీ ఇందులో మీకు వినాయకుడు లేకపోతే కొంత ఇచ్చేయండి అని చెప్పిన రోజులు ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇందులో అత్తమ్మ గారు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్ సపోర్ట్ వాళ్ళే. అంటే మెయిన్లీ ఏ మెటల్స్తో తయారు చేసిన ఉన్నాయంటే ఏం చెప్తారు? లోహాలు, పంచలోహాలు ఉన్నాయి, తర్వాత ఏమో నవధాన్యాలు ఉన్నాయి, మట్టి ఉన్నది, నవరత్నాలు ఉన్నాయి, తర్వాత స్టోన్స్ ఉన్నాయి, స్పెషల్గా తయారు చేసిన క్రిస్టల్ ఉన్నాయి. లోహాలు ఇది అని ఏం లేదండి, వినాయకుడికి మనం ఎందులో చేసినా అందంగానే ఉంటారు. ఐవరీలో చేయించినవి ఉన్నాయి, ఇది అదేం లేదు. మ్యాక్సిమం ఎందులో దొరికితే మా దాంట్లో పట్టేవి మేము మ్యాక్సిమం తెప్పించడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. రాజేష్ గారు, మీరు చెప్పండి, అసలు మీ ఇంట్లో ఈ సాంప్రదాయం ప్రారంభమైనప్పుడు మీకేమనిపించింది? అంటే జనరల్గా చెప్పాలి అంటే అందరికీ ఒక కలెక్షన్ ఉంటుంది ఇంట్లో. అమ్మ ఏది చెప్తే అదే మా అందరికీ కూడా ఒక రోల్ మోడలే. ఆవిడ స్టార్ట్ చేసింది అంటే ఆటోమేటిక్గా అది స్టార్ట్ అయిపోతుంది. ఆ అలవాటు ఎలాగైపోయిందంటే రేపు ఎవరైనా ఓపెనింగ్స్ అయినా పిలిచినా కూడా అమ్మకి చెప్పండి ఒకసారి అంటారనమాట. మేము వెళ్ళినా ఎవరు వెళ్ళినా అమ్మ గ్యారంటీగా ఒక వినాయకుడు ఇస్తారు, ఆ వినాయకుడు వాళ్ళ టేబుల్ మీద పెట్టుకో. ఈ అలవాటు వాళ్ళు బయట వాళ్ళకి అంత హ్యాపీగా అనేటప్పటికి మాకు ఒక ఆనందం అనిపించేది. మన చేతుల మీదుగా ఒకరికి ఒక నమ్మకం ఉంది, మన మీద ఇంత నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది. ఈ బాధ్యత ఎలాగంటే ఆ అలవాటుతో పాటు ఒక బాధ్యత నింపింది. మనం కూడా మంచిగా ఉండాలి, మనం ఇంకొకరికి మంచిగా చెయ్యాలి. మాలో ఉన్న చెడ్డ అలవాట్లు ఉన్నా కూడా ఈ కలెక్షన్ వల్ల అయితే మాత్రం ఆ అలవాట్లు మారి మేమందరికీ కూడా వీలైనంత వరకు మన పొలిటికల్ లీడర్స్ వచ్చినా, క్యాపిటలిస్టులు వచ్చినా, కార్పొరేట్స్ వచ్చినా ఇది ఒక ఆచారంగా చూసి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే స్టార్ట్ చేశారు. చాలామంది అమ్మని చూసి కూడా మొదలెట్టారు. మీ అమ్మగారి వల్ల మేము ఇన్ని మంది అంటే అది శుభం కూడా అంటారు. దేవుడు అన్నది ఒక అలవాటు ఎప్పుడైతే అవుతుందో మనలో ఉన్న ఆచరణలన్నీ కూడా దాని ఇంపార్టెన్స్ తెలిసాక మనం కూడా స్టార్ట్ చేసి ఆ అలవాట్లకి ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఇన్ని వినాయకులు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎప్పుడూ శుభకార్యక్రమాలే ఎక్కువ జరుగుతాయి, కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ స్ట్రెంత్, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెనలు ఉండడం వల్ల
మా ఆలోచనకి మాత్రం ఎప్పుడు కూడా ప్రజల ముందు మేము పెరుగుతూనే వచ్చామంటే ఆయన మా అందు ఉండాడన్న ఆలోచనే. ఇది ఇది మనకి లోకల్లో దొరికేవేనా లేదంటే విదేశాల నుంచి తెప్పించినవి ఏమన్నా మీ దగ్గర? అనడం ఇప్పటికి 12 కంట్రీల నుంచి, అంటే ఇవి విదేశాల నుంచి అనగానే ఏంటంటే ఇప్పుడు థాయిలాండ్ వచ్చిగానే, చైనీస్ది వచ్చిగానే వాళ్ళ ముఖాలు బట్టి ఆ వినాయకుళ్ళు కూడా అలాగే వస్తాయి. సో ఆ డిఫరెంట్ ఈ ప్రపంచం అంతా ఆయన ఉన్నారు అన్నదానికి సూచకు ప్రతి కంట్రీలో ఇప్పుడు వినాయకుడు అయితే మాత్రం ఆ దేవుడు ఆ ఫేస్తో వచ్చే వినాయకుడు అక్కడ వెలుస్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల తెప్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటికి 10 నుంచి 12 కంట్రీస్ వినాయకులు అయితే ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో అయితే మాత్రం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ సోషల్ యాప్స్ వచ్చాక అందరికీ తెలియడంతో వాళ్ళకి తెలిసినా కూడా మాకు కవర్ పంపించడం, మెసేజ్ ఇవ్వడం, సో అక్కడ లేని కలెక్షన్స్ స్టార్ట్ అవ్వడం. ఇప్పుడు ఎందుకంటే మేము చూసిన ప్రదేశాలన్నీ ఆల్మోస్ట్ అందరూ తిరిగేసినవే. ఇప్పుడు ఇంకా కొత్త ప్రదేశాల్లోకి వెళ్తే కానీ మనకి కొత్త లోహాలతో కానీ కొత్త మెటల్స్తో కానీ దొరికేవి అక్కడికి వెళ్తే కానీ దొరకవు అనమాట. ఇప్పుడు బయటికి ప్రపంచ టూర్లో అందరూ వెళ్తున్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీస్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మదర్ ఫ్రెండ్స్ కానీ, ఫాదర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి జ్ఞాపకంగా అయితే మాత్రం మాకు వినాయకుడు తిరిగి బ్యాక్ అయితే వస్తున్నారు. ఈ ఆలోచన వల్ల కూడా అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఆ వినాయకుడు అందరి ఇంట్లో ఉండి కూడా ఈ శుభం మాకు తెలుసు. ఎందుకంటే ఇన్ని వినాయకుళ్ళు ఉన్నాక మా ఇంట్లోని ఎంత మంచి జరుగుతుందో మాకైతే తెలుసు. సో అందరూ కూడా ఇది స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఒక హాబీ అనుకోండి, ఒక మంచితనం అనుకోండి, ఒక షోకేస్ అనుకోండి, అందరింట్లో కూడా స్టార్ట్ అయింది. అది మాకు చాలా ఆనందం. అంటే ఇక్కడి నుంచి చూసి వాళ్ళు స్టార్ట్ చేయడం మాకు ఆనందకర విషయం. సో ఇది వాళ్ళు చెప్తున్నారు. వినాయకుడు అనేది దేవుడే కాదు, తమలో అంతర్లీనంగా వాళ్ళైతే ఆయన్ని కొలువు తీరుతున్నారు. అంటే దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ప్రకృతి దొరికే ప్రతి వస్తువుతో కూడా వారికి వినాయకుడికి అనుబంధం ఉంది. కాబట్టి మేము కూడా వినాయకుని ప్రకృతిగానే చూస్తాం. ప్రకృతి దొరికే ప్రతి వస్తువుతో తయారు చేసిన వినాయకుని కూడా తమ ఇంట్లో పెట్టుకుంటాం అనేది వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.